హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు సూపర్ జబర్దస్త్ ఉన్నారా నేను కూడా చాలా జబర్దస్త్గా ఉన్నాం సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ అసలు హాట్ టాపిక్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఇండియాకి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి సో అలాగే ఇక్కడ మనకి ఆస్ట్రేలియాలో పాకిస్తానీస్ అండ్ ఇండియన్స్ ఎలా ఉంటారు అనేది ఈ పర్టికులర్ వీడియోలో మీకు చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇంతకుముందు తీసుకున్న వీడియో బట్ ఒక్కటి నేను ఎందుకు చూపిద్దాం అనుకున్నా అంటే ఇక్కడ పాకిస్తానీస్ అయినా ఇండియన్స్ అయినా వాళ్ళు ఎలా కలిసి ఉంటారు లేకపోతే అసలు మామూలుగా గొడవలు ఏమైనా జరుగుతాయా అవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్గా వేరేగా తీసుకోకండి జస్ట్ నేను అబ్జర్వ్ చేసింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పర్టికులర్ వీడియోలో ఎందుకంటే నేను ఒక క్రికెట్ మ్యాచ్ని నాకు హోస్ట్ చేసే అవకాశం వచ్చిందనమాట ఆస్ట్రేలియాలో సో మెల్బర్న్లో అది సో అప్పుడు నేను హోస్ట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని థింగ్స్ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో హిందూస్ అలాగే ముఖ్యంగా పాకిస్తానీస్ అయినా ముస్లిమ్స్ అయినా లేకపోతే ఎట్లా ఉంటారు జనరల్ ఓవరాల్గా అనేది నేను షేర్ చేసుకుంటున్నాను సో చూసేయండి ఇది వచ్చేసి ఎంఎస్ఎల్ ప్రీమియర్స్ అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో వీళ్ళు ఇక్కడ హోస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు సో మెల్లిగా అడుగు పెట్టానమాట ఇక్కడికి సో ఇది వచ్చేసి 12 o'clock అలా స్టార్ట్ అయిపోయింది హోస్టింగ్ టైం అనమాట సో ఆ విషయాలు చూడండి అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే చేశాము సో అవన్నీ కూడా వీడియోలో చూడండి ఎండ్ వరకు సో ఇక్కడ ముఖ్యంగా మెల్బర్న్లో క్రికెట్ అనేది చాలా చాలా ఫేమస్ కాబట్టి మనందరికీ తెలుసు ఆస్ట్రేలియా అనేది సో ఆస్ట్రేలియా అనగానే మన క్రికెట్ గుర్తొచ్చేస్తే చాలా చాలా గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ పెద్ద గ్రౌండ్లో ఇక్కడైతే మనకి ఆర్గనైజ్ చేశారనమాట సో ఫస్ట్ అయితే నేను వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ అరుపులు చూడండి ఎంతగా ఉన్నాయో ఇది ఒక బిట్ మాత్రమే ముందు చూపిస్తాను సో ముందు నేను వెళ్ళిన వెంటనే ఆర్గనైజర్తో మాట్లాడడం తర్వాత ఇక్కడ కమెంట్స్ చూడండి ఫస్ట్ అండ్ అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు అంటే మిగతా వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేకపోతే అండ్ ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్పాన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు అనమాట సో ఫస్ట్ మనకి టాస్ కాబట్టి సో టాస్ గురించి వాళ్ళు టాస్ చేయడం అనమాట సో ఇక్కడ టాస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది He's a Paul. Hello. And he's a commenter for today and it's very great to have him here. Thank you so much, Paul. I had an absolute ball. Thank you. Thank you. Yesterday it was a breathtaking. As you see the semi-finale, it was like overwhelmed. I'm very eager to see today's match and hope you all. So today we have a toss. It's toss time. Welcome to the grand finale of MSL Premium today. And we have two tough teams. Melbourne Bulls versus Melbourne United. And we have Team Jagmeet versus Sahil here. And we have Empire Santosh and Ahil. And we have fellow commenters Paul. I welcome all of you to this wonderful Event here. And it's a toss time now. Let's cheer up. It's heads. We're going to bat first. Okay. All the very best. No, we won the toss. We elected to bat first. We'll try to put runs as many as we can. You carry on. That's our plan. Try to restrict them below that target. So, had to sleep last night, mate. It's a big day and like a lot of prize money on the line. Yes, it is a big prize money on the line, but reaching to the finals is a big game. The main thing is like we are in the finals now. It could be any one game. Another team is a good team. Around of 6 teams, both competitive teams are in the finale now. So it could be any one game. We have to play very well to get to the trophy. The last question, mate. You say anything different in the team meeting this morning, or did you just say just be doing what you've been doing? It is the same thing. What we are doing, we're going to do the same thing. Try to restrict the target, whatever we're going to do. Doesn't matter if 150, 160, we try to restrict the target. No worries. Good luck to you, mate. Thank you very much. Thank you. Thank you. Okay, well, you've lost the toss, mate, but I believe you were going to bowl first anyway. Yes, we definitely have a good plan for bowling first, and yeah, I tell him the broad already, like win the toss, and yeah, have a go with it. Both the games yesterday were quite low scoring compared to the other games we've seen. Do you think it's going to be the same today? Do you think it's the pressure now that's really getting put on the batters? Definitely in the finals, it's always been low-scoring games, and it's hard for everyone. If the best team win, like with Husok, the pressure pretty good
And same question to you, mate. Do you say anything different to the players సో ఇక్కడ today, ఫస్ట్ or are చూసాక you quite మీరు happy చూస్తున్నారు with కదా, what's నాకు been going on? ఫస్ట్ టైం ఇది I'm హోస్ట్ happy చేయడం with the same కొంచెం score, నర్వస్ like, అనిపించింది. we've been బట్ doing తర్వాత good మీరు from చూస్తే last కనుక couple of కొంచెం games నాకు and అక్కడున్న yes, we can go with the కమెంటర్ same కానీ score. ఇలా మాట్లాడటం Alright, చూసి good luck to you, బాగా mate. All the అనిపించింది best. అనమాట. సో ఇక్కడ విజువల్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు Bulls అండ్ have మీ won the ఒపీనియన్ కూడా toss మీరు కమెంట్ and have చేయొచ్చు. సో elected to ఇంకా bat. నేను ఆస్ట్రేలియాలో వీళ్ళు ఎలా ఉండే అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్తున్నాను, వింటుండండి. అండ్ you. All the ఇక్కడ best. వచ్చేసి Thank you. నెక్స్ట్ మనం టీమ్స్ ఇన్వైట్ చేసి మనకి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా సాంగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి జనగణమన ఎలా ఉంటుంది ఇండియాలో, ఆ సాంగ్ పాడిపించడం ఉంటుంది అనమాట. సో అవన్నీ ఇక్కడ నేను చేశాను, చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం. సో ఇక్కడ చాలా 2 టీమ్స్ చూస్తే కనుక మనకి ఆస్ట్రేలియాలో పాకిస్తానీస్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరినీ మనం చాలా ఏమంటారు పొలైట్గా పిలుస్తున్నట్టు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట. మన వర్డ్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉండొద్దు. సో నేను మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్లో కొంచెం వాళ్ళందరూ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండే. ఇక్కడైతే ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కటి ఏంటంటే హానెస్ట్గా ఇక్కడ ఇండియన్స్ పాకిస్తాన్ అందరూ బాగా ఫ్రెండ్లీగా కలిసి ఉంటారు. ఫస్ట్ థింగ్ అది. సో ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా, అది ట్రోఫీ. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక యూట్యూబ్ లైవ్లో పెట్టేశారనమాట. సో ఆ వీడియో నుంచి నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఫుటేజ్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ చూడండి విజువల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా అనిపించాయి. సో ఇక్కడ 2 టీమ్స్ ఉండే. సో 2 టీమ్స్లో చూడండి ఇద్దరు మిక్స్ ఆఫ్ ఉన్నారు, నేమ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినాం. అండ్ ముఖ్యంగా పాకిస్తానీస్ అండ్ ఇండియాస్ ఇద్దరు కలిసి ఆడిన టీం అనమాట ఇది. సో ఒకే టీంలో ఇక్కడ ఆరెంజ్ ఒక టీమ్ అండ్ బ్లూ షర్ట్స్ వాళ్ళు ఒక టీం ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరు కూడా ఇండియన్స్ పాకిస్తాన్ అందరూ కలిసే ఉన్నారు. ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉండే. అండ్ వీళ్ళందరూ ఆస్ట్రేలియా సిటిజన్స్ అయినా కాకపోయినా అందరూ కూడా ఏదైనా మ్యాచ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఆస్ట్రేలియా యాంథమ్ ఉంటుంది అనమాట, నేషనల్ యాంథమ్ అందరూ కూడా పాడాల్సి అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలంటే దీనికన్నా ముందు ఒక 5 మ్యాచెస్ అయితే జరిగాయి అనమాట. సో డిఫరెంట్ టీమ్స్. సో ఇదొక ఏమంటారు చాలా ఎక్కువ వర్త్ మనీ ప్రైజ్ ఉన్న మ్యాచ్ అనమాట. సో దీనికన్నా ముందు చాలా మ్యాచెస్ వీళ్ళందరూ ఆడారు కాబట్టి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో పాకిస్తానీస్ ఇండియన్స్ అందరూ కలిసి ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారు కదా. సో ఈ పార్ట్కి సో ముందు నాకు కొంచెం చెప్పారనమాట, సో ఇలా జరిగింది సో అండ్ సో అని చెప్పేసి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎట్లాంటి గొడవలు అయితే ఉండవు ఫస్ట్ థింగ్. అండ్ ఏమన్నా నిజంగా వేరే ఏమన్నా ఎవరైనా అలా ఆరోగెంట్గా ఉన్నా కూడా అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళని సార్ట్ చేసి మంచిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎలాంటి అట్లా ఏమంటారు మా ఇండియన్స్ పాకిస్తానీస్ అనేది అసలు ఆ మైండ్లో కూడా వీళ్ళకి ఎక్కువ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేనైతే అసలు అబ్జర్వ్ కూడా చేయలేదు ఇంతవరకు. ఈ మ్యాచ్లో చూసినంత మటుకి చాలా ఫ్రెండ్లీగా ఉండే, వాళ్ళందరూ ఒకరికొకరు జోక్స్ వేసుకోవడము ఫ్రెండ్లీగా. సో అసలు నిజంగా బాగా అనిపించింది. సో ఇంకా చాలామంది వస్తారు కదా క్రికెట్ చూడడానికి, వాళ్ళందరికీ కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే పెడతారు ఇక్కడ జనరల్గా. సో అది వచ్చేసి మనకి ఇక్కడ పెయింటింగ్స్ పెట్టారు, చాలామంది ఫేస్కి కానీ లేకపోతే కలర్ పెయింట్స్ హ్యాండ్స్కి కానీ వేసుకోవడానికి. సో నాకు కూడా చిన్న పర్సన్ వేయడం అయితే స్టార్ట్ చేసింది. సో డిఫరెంట్గా వేయడం ఇవ్వండి అని చెప్తే సో తనైతే స్టార్ట్ చేసింది. సో చాలామందికి ఏంటంటే ఇక్కడ ఒక హాబీ లాగా తీసుకుంటారు వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా షోస్ ఉన్నా వాళ్ళు వెళ్ళి అక్కడ పెయింట్స్ చేయడము. సో ఇది కూడా వాళ్ళకు ఒక ప్రొఫెషన్ అండ్ వాళ్ళ ప్యాషన్ కొద్దిగా చేస్తుంటారు చాలామంది. సో ఇక్కడైతే చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫ్లవర్స్తో చేసింది. సో అక్కడ మనకి మ్యాచ్ జరుగుతున్నంతసేపు పిల్లలు సతాయిస్తారు కదా, ముఖ్యంగా పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళ టైంపాస్ కోసం కూడా ఇక్కడ మనకి వీళ్ళు చేస్తుంటారు అనమాట. సో అండ్ ఇంకొక గుడ్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు స్టూడెంట్స్ అయ్యుండి లేకపోతే ఏదన్నా ఇప్పుడు డిపెండెంట్గా వైఫ్స్గా ఉన్నా లేకపోతే ఏదన్నా ప్రొఫెషన్లో ఉన్నా వీళ్ళు నేర్చుకుంటారన్నమాట కొన్ని ఆర్ట్స్ ఇక్కడ ఇలాంటివి. సో నేర్చుకొని వాళ్ళకి ఇంకో పేజెస్ కానీ ఏమైనా క్రియేట్ చేసుకొని ఏమైనా ఈవెంట్స్లో కానీ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళి ఇవి ఆర్ట్స్ని చేయడం వల్ల వాళ్ళకి చాలా మనీ అయితే వస్తాయి. సో ఒకవేళ డిఫరెంట్ ఇలాంటి ఆర్ట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఆస్ట్రేలియాలో ఎంటర్ అయిన తర్వాత మంచిగా రాణించవచ్చు అనమాట, మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు డబ్బులు. సో ఇక్కడైతే నేను మ్యాచ్ అవుతుంది, ఒకసారి చూడండి విజువల్స్. సో నేనైతే ఆస్ట్రేలియాకి వచ్చాక ఫస్ట్ ఒక మ్యాచ్ దగ్గర నుంచి చూడడం అంటే ఇది, అంటే చిన్న చిన్న మ్యాచెస్ ఇక్కడ నియర్ బై గ్రౌండ్స్లో జరుగుతుంది.
ఇక్కడ 2 మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్లో ఉంది వచ్చేసి మెల్బర్న్ బుల్స్ టీమ్, ఆరెంజ్ కలర్లో ఉంది వచ్చేసి మెల్బర్న్ యునైటెడ్ టీమ్. సో ఈ 2 టీమ్స్ ఇక్కడ చాలా రోజులు అంటే సెమీఫైనల్కి వచ్చాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు చాలా 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 మంచి మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది $8 వర్త్ ఆఫ్ మ్యాచ్ అనమాట. సో దీని గురించి డీటెయిల్స్ అని నేను ఇందులో చెప్తాను. సో ఇంతవరకు చూస్తూ ఉండండి, మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. హోస్టింగ్ ద ఈవెంట్ కాబట్టి నాకు కూడా జెర్సీ MSL మెల్బర్న్ సూపర్ లీగ్ అనమాట. ఇది దీన్ని మెల్బర్న్ సూపర్ లీగ్ అంటారు. సో ఇంకా నేను క్లిప్పింగ్స్ ఏవైతే యాడ్ చేస్తానో నేను హోస్ట్ చేసినవి అండ్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి మనకి ఉంటుంది కదా సెరమనీ, అది కూడా నేను యాడ్ చేస్తాను బట్ వీడియోలో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. సో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. సో వికెట్స్ పడుతూ ఉన్నాయి. కామెంటరీ కూడా చేస్తున్నారు పక్క నుంచి. ఇక్కడ మ్యాచ్ అయితే ఎందుకు జరుగుతుంది చూద్దాం పదండి. గురువిందర్ మళ్ళీ 4 వికెట్స్ తీశాడు. There might be, with the experience, we actually get better. So hopefully we will be actually platform for MSL Premiers. First and foremost, I would like to express my deepest thanks to our incredible supporters who have supported the entire cricket. For Jaxi Singh, Jaggi, we call him Jaggi. Can I have Jaggi on stage, please? Thank you so much. So అలా ఒక టీం అయితే వీళ్ళు విన్ అయిపోయారు. సో can I have Jaggi on stage, please? He has just put the pant on. అంటే మీరు ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 27 I would like to actually ask Brarbhai to actually hand over the trophy to Jaggi. సో అంటే వీళ్ళ ఎఫర్ట్స్ కూడా చాలా మంది 4 మ్యాచ్లు ఆడిన తర్వాత విన్నారు. నిజంగా చాలా బాగా ఆడిన టీం కూడా విన్నారు. Thank you so much, Jaggi. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ టీంలో విన్ అయిన టీంలో పాకిస్తానీస్ అండ్ ఇండియన్స్ అందరూ కలిసే ఉన్నారు. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మనం ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆస్ట్రేలియా అయితే మనకి ఎక్కడ కనబడలేదు. సో ఇది నేను అబ్జర్వ్ చేసినవి నేను షేర్ చేస్తున్నాను. సో యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. బై బై, టేక్ కేర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.